టీఎస్పీఎస్సీ నుండి ముఖ్యమైన అప్డేట్ అదేంటిదంటే త్వరలో జాబ్ క్యాలెండర్. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించిన కసరత్తు కూడా ముమ్మరం చేసింది. గతేడాది విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ను ఎస్సీ వర్గీకరణ అంశం ప్రతిబంధకంగా మారడంతో అమలు సాధ్యపడలేదు. ఉద్యోగాల పరిశీలనకు నిర్దేశించిన కమిటీ సమర్పించే నివేదిక ఆధారంగా కొత్త ఉద్యోగాల గుర్తింపుపై స్పష్టత రానుంది. ఆ తర్వాత ప్రభుత్వ శాఖల ప్రతిపాదనలను ఆర్థిక శాఖ ఆమోదించాక నూతన జాబ్ క్యాలెండర్ ఖరారు కానున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలపై సమగ్ర సమీక్షకు ప్రభుత్వం కసరత్తు. అయితే దీంట్లో చూస్తే ఇక్కడ వివిధ ప్రభుత్వ శాఖల్లో కేడర్ వారీగా మంజూరైన పోస్టులు, పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య, ఖాళీలు, డిప్యుటేషన్లు, సెలవులపై వెళ్లిన ఉద్యోగులు, ఇలా వివిధ కోణాల్లో రాష్ట్ర సర్కారు సమగ్ర సమీక్ష చేపట్టనుంది. ప్రధానంగా పని భారానికి తగినట్లుగా పోస్టులున్నాయా, లేనట్లయితే డిమాండ్ ఎలా ఉంది అనే అంశాల ప్రాతిపదికన సమీక్ష నిర్వహించనుంది. ఇందుకోసం మాజీ సీఎస్ శాంతికుమారి నేతృత్వంలో ఐఏఎస్ అధికారులతో గత నెల కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం శాఖల వారీగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులతో శాఖాధిపతులతో సమీక్షలు నిర్వహించాలని కమిటీని ఆదేశించింది. అయితే ఈ నెలాఖరుకల్లా సమీక్షలు పూర్తి చేసి నివేదిక సమర్పించాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ప్రభుత్వ కార్యక్రమాల అమల్లో ఉద్యోగుల పాత్రే అత్యంత కీలకం. ప్రభుత్వం అమలు చేసే ప్రతి కార్యక్రమం సజావుగా జరగాలంటే డిమాండ్కు తగ్గట్లు ఉద్యోగుల పోస్టులు మంజూరు చేయాలి. ఒకవేళ ఉద్యోగ ఖాళీలుంటే వెంటనే భర్తీ చేయాలి. ప్రస్తుతం కొన్ని శాఖల్లో డిమాండ్కు సరిపడా ఉద్యోగులు లేరు. దీంతో సంక్షేమ కార్యక్రమాల అమలు ఇబ్బందికరంగా ఉంటోంది. ఉదాహరణకు బీసీ సంక్షేమ పరిధిలో 11 ఆర్థిక సహకార సంస్థలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఆయా కార్పొరేషన్లను చైర్మన్లను నియమించినా కూడా ఉద్యోగుల పోస్టులు మంజూరు చేయలేదు. దీంతో ఆయా విభాగాల్లో కార్యక్రమాల అమల్లో గందరగోళంగా ఉంది. ఇలాంటి పరిస్థితిని అధిగమించేలా డిమాండ్కు సరిపడా కొలువులు నిర్దేశించేందుకు వ్యూహాత్మక కార్యాచరణను సర్కారు రూపొందిస్తోంది. ఇది టీఎస్పీఎస్సీ నుండి ఈ జాబ్ క్యాలెండర్కి సంబంధించిన అప్డేట్. ఒక నెల రోజుల్లో నివేదిక అయితే ఇవ్వడం జరుగుతుంది.